హెడ్ ఇంజరీస్ అట్లానే బ్రెయిన్ ఇంజరీస్ గురించి మాట్లాడుకుందాం. నేను రీసెంట్గా ఒకళ్ళని చూశాను. ఒక 75 ఇయర్స్ వ్యక్తి మెట్ల మించి పడి కింద పడ్డారు. సో బ్యాక్ ఇక్కడ దెబ్బ తగిలింది. తర్వాత వాళ్ళు తీసుకున్నారు మెడికేషన్, వెళ్ళారు హాస్పిటల్కి. వచ్చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ చాలా బాగా మాట్లాడతారు వాళ్ళు. ఇంకొక 10 మినిట్స్ అసలు వాళ్ళేనా అన్నట్టు వేరే విధంగా మాట్లాడతారు, లైక్ నార్మల్ వ్యక్తులు కాకుండా వేరే విధంగా. సో నేనేం అడుగుతున్నానంటే, హెడ్ ఇంజరీస్ అంత ప్రమాదకరమా? లైక్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉండదా హెడ్ ఇంజరీస్ నుంచి, లైక్ బ్రెయిన్ ఇంజురీ? ఓకే, ఈ హెడ్ ఇంజరీ లేదా ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటాం. ప్రతిసారి బ్రెయిన్కి డ్యామేజ్ అవ్వాలి అంటే బ్రెయిన్కి ఫిజికల్గా డ్యామేజ్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ కింద పడిన ప్రతిసారి బ్రెయిన్కి ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది. సో విల్ బి సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. దెర్ ఇస్ అ బిగ్ మూవీ ఆన్ దాట్. ఫుట్బాల్ ప్లేయర్స్ మీరు చూస్తుంటారు కదా, ఫుట్బాల్ ప్లేయర్స్ వాళ్ళు స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. స్పెసిఫికల్లీ దాంట్లో ఫుట్బాల్ ప్లేయర్స్ వాళ్ళు దొరికితే కాళ్ళు హైట్లో వస్తే కాళ్ళతో కొడతారు, బట్ ప్రిడామినెంట్లీ ఇఫ్ యూ నోటీస్ వాళ్ళు తలతో బాల్ని హ్యాండిల్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కొన్ని మూవీస్లో మీరు చూస్తుంటారు రగ్బీ ఆడతారు, వాళ్ళు తల ఇట్లా కొట్టుకుంటారు. సో దానివల్ల ఇంజురీస్ వల్ల లాంగ్ టర్మ్ అంటే ఇమీడియట్గా కాకపోయినా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దెర్ వర్ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ వేర్ డెవలపింగ్ సూసైడల్ టెండెన్సీస్, పీపుల్ వేర్ లూజింగ్ మెమరీ. సో దెర్ ఇస్ అ బిగ్ మూవీ, కంకషన్ అని ఒక మూవీ ఉంది. సో విల్ స్మిత్ మూవీ ఉంటుంది, దానిలో హోల్ డిస్కషన్ ఈజ్ అబౌట్ ఫుట్బాల్ ప్లేయర్స్ వాళ్ళ లాంగ్ టర్మ్లో ఎలా తయారవుతున్నారు, ఎందువల్ల అవుతున్నారు, వాళ్ళ బ్రెయిన్స్ని స్కాన్ చేయడం కానీ బ్రెయిన్ని డిసెక్ట్ చేసి ఆటాప్సీ చేయడం వల్ల ఎలా జరిగింది ప్రూవ్ చేయడానికి హీరో విల్ స్ట్రగుల్ ఎ లాట్. సో బ్రెయిన్ ఇంజరీ అనేది అంత సివియర్గా ఉంటుంది. ఫుట్బాల్లో ఏమవుతుంది చెప్పండి, తలతో బాల్ కొట్టడమే కదా, అంత దానివల్ల వాళ్ళ సూసైడల్ థాట్స్ వచ్చి మెమరీ లాస్ అయిపోయి లైఫ్ స్టైల్ పూర్తిగా అంటే వాళ్ళ లైఫే కోల్పోయేంత స్టేజ్ దాకా వెళ్ళిపోతున్నారంటే మెట్ల మీద నుంచి పడ్డం అనేది చాలా మేజర్ ఇంజరీ. దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుంది ఇమాజిన్ చేసుకోండి. పర్టికులర్ ఇప్పుడున్న ట్రెండ్లో ఒక్కరు హెల్మెట్ పెట్టుకోరు, ఒక్కరంటే ఒక్కరు హెల్మెట్ పెట్టుకోరు, డ్రైవ్ చేస్తూ ఉంటారు, చెవి ఇలా పెట్టుకొని ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తారు, అది రోడ్డు మధ్యలో, అది కూడా కొన్ని పక్కకు ఆగి ఆ 1 మినిట్లో ఏం కొంపలంటూ పోతాయో అర్థం కాదు. సో ఫోన్ మాట్లాడడం, డిస్ట్రాక్టెడ్గా డ్రైవ్ చేయడం, హెల్మెట్ లేకపోవడం ఇంత కామన్ అయిపోయిందంటే రోడ్ ట్రాఫిక్స్ యాక్సిడెంట్స్ అనేవి ఇట్స్ లైక్ ఎవ్రీ డే యూ సీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. ఇండియాలో వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. అపార్ట్ ఫ్రమ్ వేరే హెల్త్ ఇష్యూస్ కాకుండా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఆఫ్ డెత్. సో అంత సివియర్గా ఉంటాయి ఇంజురీస్. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి అగైన్ మళ్ళీ నార్మల్ అవుతారా, డిపెండ్స్ ఆన్ గ్రేడ్ ఆఫ్ ఇంజురీ. సింపుల్గా టెంపరీ డిస్టర్బెన్స్ అనుకోండి, ఫ్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి, వాళ్ళు వితిన్ 24 hours to 48 hours, ఒక రోజు 2 రోజులు మళ్ళీ రికవర్ అయిపోతారు. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది చెప్పలేం. బ్రెయిన్లో ఎలా ఉంటుందంటే లేయర్స్గా ఉంటుంది. బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్ మీద డ్యూరా అంటాం ఒక లేయర్ ఉంటుంది, దానిపైన బోన్ ఉంటుంది. సో బ్లీడింగ్ అనేది ఎక్కడైనా అవ్వచ్చు, బోన్ బయట అవ్వచ్చు, బోన్కి ఆ లేయర్కి మధ్య అవ్వచ్చు, ఆ లేయర్కి బ్రెయిన్కి మధ్యలో అవ్వచ్చు, బ్రెయిన్ లోపల అవ్వచ్చు. సో ఇన్ని లెవెల్స్ ఉన్నాయి. కంప్లీట్గా బోన్ బయట అయింది అనుకోండి, జస్ట్ లైక్ మనం దెబ్బ తగిలితే ఎలా బ్లడ్ క్లాట్ అవుతుంది అలా క్లాట్ అవుతుంది, అది క్లాట్ రిజాల్వ్ అయిపోతుంది, 1 week 10 daysలో క్లియర్ అయిపోతుంది, విల్ బీ ఫైన్. బట్ దానికంటే కింద లెవెల్ అయింది అనుకోండి, ఈడిహెచ్ అంటాం, ఎక్స్ట్రా డ్యూరల్ అంటాం, అంటే బ్రెయిన్ మీద పొర ఉంటుంది, పొరకి ఎముకకి మధ్యలో అయ్యే బ్లడ్ క్లాట్. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, సడన్గా అన్కాన్షియస్ అయిపోతారు. యాక్సిడెంట్ అయిన వెంటనే ఏం కాదు, యాక్సిడెంట్ అయిన వెంటనే ఏదైనా టెంపరీ డిస్టర్బెన్స్ వల్ల ఒక 1/2 minute or 1 minute అన్కాన్షియస్ అవ్వచ్చు, బట్ దే విల్ రికవర్ బ్యాక్. మాట్లాడుతూ ఉంటారు, ప్రోగ్రెసివ్గా డోజీ అయిపోతారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 1 hour 2 hours ప్రోగ్రెసివ్గా డోజీ అయిపోతారు, సడన్గా అన్కాన్షియస్ అయిపోతారు. మరి ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు కదా, సడన్గా ఎందుకు అన్కాన్షియస్ అయిపోయాడు అంటే లోపల బ్రెయిన్ విల్ అకామిడేట్. ఓకే 10 ml క్లాట్ వచ్చింది, ఓకే స్టిల్ మేనేజబుల్. 30 ml అయింది, ఓకే స్టిల్ మేనేజబుల్. 50 ml అయింది, ఓకే బాస్ నా వల్ల కావట్లేదు, ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అదే క్లాట్ 10 ml నుంచి 100 mlకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా నా వల్ల కాదు, ఓకే బ్రెయిన్ ఈ ప్రెషర్ నేను హ్యాండిల్ చేయలేని చెప్పి అన్కాన్షియస్ అయిపోతారు. సో ఆ టైప్ ఇంజురీస్ అవుతాయి. సో ఎక్స్ట్రా డ్యూరల్ కాకుండా సబ్డ్యూరల్ అంటాం. ఈ సబ్డ్యూరల్ అంటే ఆ పొరకి బ్రెయిన్కి మధ్యలో క్లాట్, ఇవి కొంచెం డేంజరస్ ఉంటుంది, ఇంత టైం ఉండదు. యాక్సిడెంట్ అయింది అంటే 30 ml 40 ml క్లాట్కి పేషెంట్ అన్కాన్షియస్ అయిపోతారు. అది కాకుండా బ్రెయిన్ లోపల క్లాట్ అయింది అనుకోండి, దట్ ఈస్ మచ్ మోర్ డేంజరస్. సో దెర్ హ్యావ్ బీన్ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ గో ఇన్ టు కోమా, ఇంట్లో పడిపోయి, ఇంట్లో జస్ట్ బాత్రూంలో జారి కింద పడి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయి సంవత్సరాలు అలాగే ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దర్ ఈస్ వన్ సెట్. దెర్ ఆర్ డిఫరెంట్ సెట్ ఆఫ్ పేషెంట్స్ వేర్ ఇంజురీస్ అయ్యి మేజర్ బ్లడ్ క్లాట్స్ అయ్యి మంచి ఫిజియోథెరపీ తోటి రీహాబిలిటేషన్, మంచి వెరీ గుడ్ రీహాబిలిటేషన్ తోటి, మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఫ్యామిలీ కోఆపరేషన్ తోటి కంప్లీట్గా నార్మల్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ డిపెండ్స్, బ్రెయిన్ని మీరు ఎంతగా దాన్ని ట్రైన్ చేస్తారు. డ్యామేజ్ అయిన తర్వాత కూడా యూ కెన్ ట్రైన్. సో కంప్లీట్గా నార్మల్ అవ్వకపోయినా
దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్స్ దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ లైఫ్ స్టైల్. ఇఫ్ నాట్ కంప్లీట్లీ 100% కాకపోయినా వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని, లేకపోతే తినడం కావచ్చు, బాత్రూమ్కి వెళ్ళడం కావచ్చు, ఈ స్టేజ్కి రావడానికి కూడా మనం హెల్ప్ చేయొచ్చు. ఓకే, అంటే వాట్ హెల్ప్స్? వాళ్ళకి ఏదైనా థెరపీస్ ఉంటాయా లేకపోతే ఎట్లా ఉంటుంది డాక్టర్? థెరపీస్ అగైన్ లైక్ ఏ సెడ్, ఫిజియోథెరపీ ఏదైతే అంటాం, రీహాబిలిటేషన్ అంటాం. ఫిజియోథెరపీలో స్పీచ్ థెరపీ ఉంటుంది, మజిల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, పజిల్స్ చేయిస్తారు, స్పీచ్ థెరపీ ఉంటుంది. సో వాళ్ళతో పాటు పాటలు వినిపిస్తారు, కొన్ని పుస్తకాలు చదివిస్తారు. చిన్నపిల్లలకైతే ప్రాక్టికల్గా చెప్పాలంటే హెడ్ ఇంజరీ అయిన పేషెంట్స్ ఎట్లా ఉంటారంటే చిన్నపిల్లలాగా ట్రైన్ చేస్తే గుర్తుంచుకుంటాడు. అసలు మీరు ట్రైనింగ్ ఇవ్వలేదు అనుకోండి, వాడు అలాగే ఉండిపోతాడు, వాడు ఏవి నేర్చుకోడు, నడవలేడు, మాట్లాడలేడు, కదలేడు, తినలేడు. బట్ అదే మీరు ట్రైన్ చేసే కొద్దీ తినడం నేర్చుకుంటారు, మాట్లాడడం నేర్చుకుంటారు, పనులు నేర్చుకుంటారు, మజిల్ పవర్ పెరుగుతుంది, కదులుతూ ఉంటారు. కొంత డెఫిసిట్ ఉంటుంది, పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయిన పార్ట్ ఉంటుంది. Excluding that, there is a very good chance they can almost get to their lifestyle, almost at least. If not 100%, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్టేజ్ వరకు అయితే we can help them to come into that stage at least.